మిత్రులారా నమస్తే. పరమశక్తివంతమైనటువంటి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో ఇవాళ 106వ శ్లోకం నుండి 110వ శ్లోకం వరకు పారాయణ చేసుకొని భావాన్ని తెలుసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలమవుదాం. మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్థి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత ముద్గౌదనాసక్త చిత్త సాకిన్యంబాస్వరూపిణి ఆజ్ఞాచక్రాబ్జ నిలయ శుక్లవర్ణ షడానన మజ్జా సంస్థ హంసవతి ముఖ్యశక్తి సమన్విత హరిద్రాన్నైకరసిక హాకినీ రూపధారిణి సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధధర శుక్ల సంస్థిత సర్వతోముఖీ సర్వౌదన ప్రీత చిత్త యాకిన్యంబా స్వరూపిణి స్వాహా స్వధామతిర్మేధ శృతి స్మృతిరనుత్తమా. మిత్రులారా, ఈ శ్లోకాలకి భావాలు తెలుసుకోబోయే ముందు ఒకసారి షట్చక్రాలలో మనం చెప్పుకున్నటువంటి ఆ అధిష్టాన దేవతలు, వారికి ఇష్టమైనటువంటి ఆహారం ఒకసారి గుర్తు చేసుకొని ఈ శ్లోకాల భావాన్ని తెలుసుకుందాం. మొదటగా విశుద్ధి చక్రాన్ని చెప్పుకున్నాం. మూలాధార చక్రం బదులు విశుద్ధి చక్రాన్ని ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే, పద్మములోని దళాల ఆధారంగా విశుద్ధి చక్రములో పద్మదళాలు 16, ఆ తర్వాత తగ్గుతూ 12, 10 అలా తగ్గుతూ వచ్చాయి. కాబట్టి విశుద్ధి చక్రాన్ని మొదట చెప్పడం జరిగింది. మరొక కారణం, విశుద్ధి చక్రం పంచభూతాలలో ఆకాశతత్వం కలిగి ఉంది. ఆకాశతత్వం మొదటిది కాబట్టి విశుద్ధి చక్రం నుంచి చెప్పుకుంటున్నాం. ఈ విశుద్ధ చక్రంలో వజ్రేశ్వరి లేదా డాకినీదేవి అధిష్టాన దేవతగా, ఆ నుంచి ఆ వరకు 16 అక్షర శక్తులు ఆ అమ్మవారి చుట్టూ ఆవరింపబడి ఉంటాయి. చర్మధాతువును ఆశ్రయించి ఉంటుంది. పాయసాన్నం నైవేద్యంగా ఇష్టపడుతుంది. తర్వాత రెండవది అనాహత చక్రం. అధిష్టాన దేవతలు వామదేవి లేదా రాకినీదేవి, వాయుతత్వం కలిగి ఉంటుంది. కా నుంచి ఠా వరకు 12 అక్షర శక్తులు. అలాగే సప్తధాతువుల్లో రక్తధాతువును ఆశ్రయించి ఉంటుంది. నెయ్యి కలిపిన అన్నం నైవేద్యంగా ఇష్టపడే తల్లి. తర్వాత మణిపూరక చక్రం. లాకినీదేవి లేదా వయోవస్థ వివర్జిత అధిష్టాన దేవతలుగా కలిగినటువంటి చక్రం. జలతత్వం కలిగినటువంటిది. డా నుంచి ఫా వరకు 10 అక్షర శక్తులు ఆవరించినటువంటి చక్రం. మాంసధాతువును ఆశ్రయించినటువంటి తల్లి. బెల్లంతో వండినటువంటి అన్నం నైవేద్యంగా ఇష్టపడేటటువంటి తల్లి. స్వాధిష్టాన చక్రం. కాకినీదేవి లేదా సిద్ధేశ్వరి అధిష్టాన శక్తి, అగ్నితత్వం కలిగి ఉంటుంది. బా నుంచి లా వరకు 6 అక్షర శక్తులు ఆవరింపబడి ఉంటాయి. సప్తధాతువుల్లో మేధస్సును ఆశ్రయించి ఉంటుంది. పెరుగన్నం నైవేద్యంగా ఇష్టపడేటటువంటి తల్లి. మరి ఇవాళ మూలాధారాంబుజారూఢ. మూలాధారం, ఈ మూలాధార చక్రంలో 4 పద్మదళాలు ఉండి మధ్య కర్ణికలో అమ్మవారు సిద్ధేశ్వరి రూపంగా, సిద్ధేశ్వరీదేవి అధిష్టాన దేవతగా కొలువై ఉన్నటువంటి చక్రం. పంచవక్త్ర, 5 ముఖాలు వికసించేటటువంటి స్వరూపం. అస్థి సంస్థిత, సప్తధాతువులలో అస్థి ఎముక ధాతువును ఆశ్రయించి ఉండేటటువంటి స్వరూపం. అంకుశాది ప్రహరణ, అమ్మవారి 4 చేతుల్లో అంకుశము, కమలము, పుస్తకము, జ్ఞానముద్ర ధరించి ఉంటుంది. వరదాది నిషేవిత, పద్మము యొక్క ఆ 4 దళాలలో వా నుంచి సా వరకు అక్షరశక్తులు, యోగిని గణాలు. వా వరద, శ శ్రియ, ష షండ, సా సరస్వతి అనేటటువంటి అక్షర శక్తుల చేత ఆవరింపబడి ఉన్న తల్లి. ముద్గౌదనాసక్త చిత్త,
పెసరపప్పుతో కలిపిన అన్నం, దీన్ని మనం పులగం అని చెప్పుకుంటాం. పులగం నైవేద్యంగా ఇష్టపడేటటువంటి తల్లి. సాకిన్యంబా స్వరూపిణి, మరి అధిష్టాన దేవతగా సాకినీదేవిని చెప్పుకుంటాం. సాకినీదేవి స్వరూపం. ఆజ్ఞా చక్రాబ్జ నిలయ, మరి మూలాధార చక్రం అయిన తర్వాత, ఇక్కడి వరకు విశుద్ధి చక్రం నుంచి అధో దిశలో చెప్పుకున్నాం. ఇప్పుడు మూలాధారం అయిన తర్వాత ఈ భ్రూమధ్యంలో ఉండేటటువంటి ఆజ్ఞాచక్రం, ఈ ఆజ్ఞాచక్రంలో ద్విదళాలుగా, 2 దళాలుగా ఉన్నటువంటి పద్మం మధ్యలో అమ్మవారు సిద్ధమాత స్వరూపంగా కొలువై ఉంటారు. శుక్లవర్ణ, తెల్లటి రంగులో ఉండేటువంటి తల్లి. షడానన, 6 ముఖాలతో భాషించేటటువంటి తల్లి. మజ్జా సంస్థ, ఇక్కడ అమ్మవారు ఎముక మధ్య లేదా మూలుగా అంటాం, ఆ మూలుగను ఆశ్రయించి ఉన్నటువంటి తల్లి. హంసవతి ముఖ్య శక్తి సమన్విత, ఇక్కడ పద్మదళాలు రెండింటిలో హ క్ష అనే అక్షర శక్తులు, హంసవతి క్షమావతి అనేటటువంటి అక్షర శక్తులు అమ్మవారి చుట్టూ ఉంటారు. హరిద్రాన్నైకరసిక, పసుపుతో కూడిన అన్నం, దీన్ని మనం పులిహోర లేదా చిత్రాన్నాన్ని నైవేద్యంగా ఇష్టపడేటటువంటి తల్లి. హాకిని రూపధారిణి, ఈ ఆజ్ఞాచక్రంలో అమ్మవారు హాకినీదేవి స్వరూపంతో ఉంటారు. అలాగే తత్వం, పంచభూతాలలో మూలాధార చక్రం పృథ్వీతత్వం అయితే ఆజ్ఞాచక్రం తత్వం వచ్చి మనస్సు తత్వంతో ఉండేటటువంటి చక్రం. సహస్రదళ పద్మస్థ, తర్వాత మనం ఆజ్ఞాచక్రం అయిన తర్వాత ఈ బ్రహ్మరంధ్రం వద్ద ఉన్నటువంటి సహస్రార చక్రం 1000 కమలాలతో, 1000 పద్మదళాలతో వికసించేటటువంటి ఆ స్వరూపాన్ని చెప్పుకుంటున్నాం. సహస్రదళ పద్మస్థ, ఆ సహస్ర దళాలుగా ఉన్నటువంటి అనంత పద్మదళాలుగా కూడా చెప్పుకుంటాం. ఆ 1000 దళాల మధ్య యశస్వినీదేవి అధిష్టాన దేవతగా ఉన్నటువంటి కొలువైన స్వరూపం. సర్వవర్ణోపశోభిత, అన్ని అక్షరాలు ఆ నుంచి క్ష వరకు 50 అక్షర శక్తులు కూడి ఉన్నటువంటి స్వరూపం. సర్వాయుధధర, అన్ని రకాల ఆయుధాలు ధరించినటువంటి తల్లి. శుక్ల సంస్థిత, శుక్లం, ఈ సప్తధాతువులలో శుక్లమును ఆశ్రయించి ఉన్నటువంటి స్వరూపం. శరీరమున వ్యాపించిన ఓజస్సునకు అధిష్టానమే ఈ శుక్లం లేదా జీవము యొక్క సారము ఈ శుక్లం. సర్వతోముఖి, అమ్మవారు అన్ని దిక్కుల ముఖాలు కలిగినటువంటి స్వరూపం. సర్వౌదన ప్రీత చిత్త, అన్ని రకాల ఆహారాన్ని నైవేద్యంగా ఇష్టపడేటటువంటి తల్లి. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నాన్ని నిందించకూడదు, పారవేయకూడదు అని చెప్పుకుంటాం. యాకిన్యంబా స్వరూపిణి, అమ్మవారు ఇక్కడ యాకినీదేవి స్వరూపంలో ఉంటారు. స్వాహ, యజ్ఞయాగాదుల యందు ఆ హోమగుండంలో హోమ ద్రవ్యము లేదా హవిస్సు అంటాం, ఆ హవిస్సులను సమర్పించేటప్పుడు దేవతలను ఆహ్వానించడానికి స్వాహ అంటాం, లేదా అగ్నిదేవుడి యొక్క పత్నిగా చెప్పుకుంటాం. స్వధా, పితృదేవతలను ఆహ్వానించడానికి, స్వాగతించడానికి ఆ పితృయజ్ఞాలలో తర్పణలు అర్పించేటప్పుడు స్వధా అంటాం. ఈ స్వధా కూడా అగ్నిదేవుడి యొక్క పత్ని రూపమే. అమతి, మనస్సుకు అతీతమైనటువంటి స్వరూపం, బుద్ధి వికాసానికి ముందు ఉండేటటువంటి స్థితి. మేధా, మేధస్సు, బుద్ధి విశేష రూపంగా కలిగినటువంటి స్వరూపం. శృతి, వినడం ద్వారా తెలుసుకునేటటువంటి వేదాలు. వేదాలు అపౌరుషేయాలు అంటాం, అంటే అవి మానవ సృష్టి కాదు, భగవత్ సృష్టి. అలాంటి ఆ వేదాలనే మనం శృతులు, కేవలం గురు శిష్య పరంపర ద్వారా వినడం ద్వారా అవి ఉనికిలోనికి, వ్యాప్తిలోనికి రావటం జరిగింది ఆ శృతులు.
స్మృతి, ఏవైతే శృతులు వేదాలు ఉన్నాయో వాటిని స్మరించి అనుసరించే జీవితంలో అనుసరించాల్సినటువంటి విధానం, అనుసరించేటువంటి ధర్మశాస్త్ర స్వరూపం. అనుత్తమ, అందరికంటే ఉత్తమమైనటువంటి తల్లి. ఈ సృష్టిలో ఆమెతో సమానమైన వస్తువు కానీ ఆమె కంటే ఉన్నతమైనటువంటి స్వరూపం కానీ లేదు. అమ్మవారు అనుత్తమ, అందరికంటే ఉత్తమమైనది. మిత్రులారా, తర్వాతి నామాల్ని మరో వీడియోలో తెలుసుకుందాం. శుభం భూయాత్. స్వస్తి.